సీఎల్పీ నేత భట్టి మండుటెండలో పాదయాత్ర చేయబోతున్నారని జాగ్రత్తగా చేయండని అంటూ తాను ఆయనకు సలహా ఇచ్చినట్లు ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. గతంలో వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో తాను ఆయన పక్కనే ఉన్నానన్న ఆయన పెద్ద సెంటర్లో బహిరంగ సభలు పెట్టమని సూచించారని తెలిపారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మంచిర్యాలతో పాటు జడ్చర్ల లేదా షాద్నగర్లో పబ్లిక్ మీటింగు పెడుతున్నామని, నల్గొండలోను పెద్ద బహిరంగ సభ పెట్టాలని కోరారన్నారు. దానికి వారు ఒప్పుకున్నారని చెప్పారు కోమటిరెడ్డి. జరపబోతున్నాం అని చెప్పిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దానిపై చర్చించడానికి పార్లమెంట్ సభ్యునిగా అలాగే స్టార్ క్యాంపెయినర్గా ఏ విధంగా చేయాలి, గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర కూడా మేమందరం కూడా ఆ రోజు యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్ఏలో గత 30 సంవత్సరాలుగా కలిసి పార్టీ కోసం పనిచేసిన అనుభవం ఉన్నది. మా పలిచిన సాన్నిధ్యంతో రూట్ మ్యాప్తో చర్చించడంతో పాటు కొన్ని నేను కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చేసే యాత్ర మామూలు యాత్ర కాదు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి, గ్రామాలలో తిరుగుతుంటాయి. 6 మాసాల క్రితమే వారికి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు ఒక పాదయాత్ర చేయండి, ఎందుకంటే పాదయాత్ర జరపబోతున్నాం అని చెప్పిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దానిపై చర్చించడానికి పార్లమెంట్ సభ్యునిగా అలాగే స్టార్ క్యాంపెయినర్గా ఏ విధంగా చేయాలి, గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర కూడా మేమందరం కూడా ఆ రోజు యూత్ కాంగ్రెస్లో ఎన్ఎస్ఏలో గత 30 సంవత్సరాలుగా కలిసి పార్టీ కోసం పనిచేసిన అనుభవం ఉన్నది. మా పలిచిన సాన్నిధ్యంతో రూట్ మ్యాప్తో చర్చించడంతో పాటు కొన్ని నేను కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చేసే యాత్ర మామూలు యాత్ర కాదు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి, గ్రామాలలో తిరుగుతుంటాయి. 6 మాసాల క్రితమే వారికి కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు ఒక పాదయాత్ర